ఛానలుకి స్వాగతం. 2026వ సంవత్సరంలో 12 రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంది? 12 రాశుల ఫలితాలు 2026వ సంవత్సరంలో ఎలా ఉన్నాయి? ఈ పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4గా కనిపిస్తుంది. 2026లో మేషరాశి వారికి శని మార్పులు, గురుస్థానం, కేతు ప్రభావం కారణంగా జీవితం కొత్త మార్పులతో నిండి ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల, వ్యయాల్లో తగ్గుదల కనిపిస్తున్నాయి. కానీ మధ్య మధ్యలో కొన్ని అనవసరమైన ఖర్చులు వస్తాయి. అప్రమత్తత చాలా అవసరం. ఈ సంవత్సరం వ్యాపార వృత్తిదారులకు కొత్త ఒప్పందాలు, విదేశీ లావాదేవీలు, భాగస్వామ్యం ద్వారా లాభాలు వస్తాయి. ఐటీ, టెక్నాలజీ, కాంట్రాక్టింగ్ రంగంలో ఉన్నవారికి ప్రత్యేక లాభాలు వస్తాయి. గృహ నిర్మాణం, వాహన కొనుగోలు, కుటుంబంలో శుభకార్యాల కారణంగా అధిక ఖర్చులు కనిపిస్తాయి. అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలి. ఉన్నతాధికారుల నుండి మంచి పేరు, అదృష్టంతో కలిసి మీ నిర్ణయాలకు అధిక ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. పరపతి విషయంలో కొన్నిసార్లు అపార్థాలు, మాట తడబాటు వల్ల తేలికపాటి అవమానాలు వచ్చే సూచన కనిపిస్తుంది. ఇక రెండవది వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 5గా, వ్యయం 14గా ఉంది. రాజ్యపూజ్యం 5, అవమానం 4గా కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో స్థిరత్వంతో కూడిన పురోగతి, శుభయోగాలు అనేకం ఏర్పడి జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. స్థిరాస్తి కొనుగోలు, అద్దె ఆదాయం, వ్యవసాయ రంగం ద్వారా లాభం, స్టాక్ మార్కెట్ జాగ్రత్తగా పెట్టుకుంటే లాభదాయకంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి కొన్ని అనుకోని ఖర్చులు ఉన్నాయి. కుటుంబంపై ఎక్కువగా ఖర్చు చేస్తారు. పిల్లల విద్యపై పెట్టుబడులు పెరుగుతాయి. సాంఘికంగా పేరు, గుర్తింపు, కళారంగం, సాహిత్యరంగం, బోధనా వృత్తిలో ఉన్నవారికి ప్రత్యేక గౌరవం లభిస్తుంది. కొన్నిసార్లు మీపై ఉన్న ఈర్ష్య కారణంగా కొందరు మీపై ఆరోపణలు చేయవచ్చు. ఇక మూడవది మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 8గా, వ్యయం 11గా, రాజ్యపూజ్యం 1, అవమానం 7గా కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారికి వృత్తిలో అత్యంత రద్దీ, వ్యాపారంలో వేగవంతమైన మార్పులు ఉన్నాయి. మీ ప్రతిభను గుర్తించే సంవత్సరం ఇది. ఒప్పందాల ద్వారా పెద్ద లాభాలు వస్తాయి. విదేశీ సంప్రదింపుల్లో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్ రంగాల్లో ఆనందదాయక ఆదాయం లభిస్తుంది. ఊహించని ఖర్చులు వస్తాయి. కుటుంబ సమస్యలపై ఎక్కువగా వ్యయం చేస్తారు. వాహన మరమ్మతులపై కూడా ఆర్థిక నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. మీ యొక్క నైపుణ్యాన్ని గుర్తిస్తారు. పెద్దవారి చేత అభినందనలు పొందుకుంటారు. మీ పరిపాలనా సామర్థ్యానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. మాటల వేగం వల్ల చోటు చేసుకునే చిన్న తప్పిదాలు అవమానానికి దారితీస్తాయి. ఇక 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 2గా, వ్యయం 11గా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 7గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి. రియల్ ఎస్టేట్, రెస్టారెంట్, కళారంగంలో ఉన్నవారికి అధిక డబ్బు ప్రవాహం ఈ సంవత్సరంలో కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం అవసరం లేని ఖరీదైన ప్రయాణాలు చేస్తారు. గృహ సౌకర్యాలపై ఖర్చులు కూడా పెరుగుతాయి. పని ప్రదేశంలో గౌరవం లభిస్తుంది. మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులు సులభంగా పూర్తవుతాయి. భావోద్వేగాలకు లోనై అనవసర వివాదాల కారణంగా అవమానపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక 5వ రాశి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 5గా, వ్యయం 5గా ఉంది. రాజ్యపూజ్యం 7, అవమానం 7గా కనిపిస్తుంది. మీ ప్రతిష్టను పెంచే సంవత్సరమనే చెప్పుకోవాలి. ధైర్యం, నాయకత్వం, అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు, సినిమా రంగం, వ్యాపారవేత్తలకు పెద్ద లాభాలు చేకూరతాయి. ప్రదర్శన, విలాసం మీద అధిక ఖర్చులు ఉన్నాయి. అతి వ్యయాన్ని తగ్గించుకోండి. గౌరవాలు, పురస్కారాలు, నాయకత్వ పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. అహంకారం పెరిగితే మాత్రం అవమానం ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి సింహరాశివారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. ఇక 6వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి 2026వ సంవత్సరంలో ఆదాయం 8గా, వ్యయం 11గా, రాజ్యపూజ్యం 3గా, అవమానం 3గా కనిపిస్తుంది. విశ్లేషణ, జ్ఞానం, ప్రణాళిక నైపుణ్యాలతో విజయాలు సాధిస్తారు. టెక్నికల్, పరిశోధన, కౌన్సిలింగ్ రంగాల్లో ఆదాయం అధికంగా ఉంటుంది. పొదుపులు కూడా పెరుగుతాయి. ఆరోగ్య పరీక్షల నిమిత్తం, పునరుద్ధరణ ఖర్చుల నిమిత్తం ఎక్కువగా డబ్బు వ్యయం చేసే అవకాశాలు ఉన్నాయి. మీ మేధస్సుకు పెద్ద గుర్తింపు ఈ సంవత్సరంలో లభించబోతోంది. సూక్ష్మ విషయంలో ఇతరులతో ఘర్షణలు, అవమానానికి దారితీసే అవకాశమున్నాయి. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. ఇక 7వ రాశి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 5గా, వ్యయం 14గా, రాజ్యపూజ్యం 6గా, అవమానం 3గా ఈ సంవత్సరంలో ఉండబోతున్నాయి.
సృజనాత్మకత, స్నేహ సంబంధాలు ఈ సంవత్సరంలో బలపడతాయి. వ్యాపార భాగస్వామ్యం ద్వారా ఆదాయం పెరుగుతుంది. కళారంగం, డిజైన్ రంగాల్లో మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలపై అనుకోని వ్యయం కనిపిస్తుంది. సాంఘిక గుర్తింపు లభిస్తుంది. సమావేశాల్లో ప్రతిష్ఠ కూడా పెరుగుతుంది. స్నేహితుల వల్ల అనుకోని అవమాన పరిస్థితులు తలెత్తవచ్చు. కాబట్టి తులారాశివారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇక 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరంలో ఆదాయం 11గా, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 2, అవమానం 6గా కనిపిస్తున్నాయి. తీవ్రత, శ్రమ, పట్టుదలతో మీరు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఎదుగుతారు. గూఢ విద్య, రియల్ ఎస్టేట్, పునర్నిర్మాణ రంగాల్లో మీకు లాభాలు చేకూరుతాయి. ఆరోగ్య సంబంధిత పెద్ద ఖర్చులు రావచ్చు. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి. అధికారిక గుర్తింపు లభిస్తుంది. పనిలో పారదర్శకతకు మీకు అభినందనలు దొరుకుతాయి. పనిలో ఒత్తిడి వల్ల తప్పిదాలు, అవమానానికి దారితీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ అంశాల్లో వృశ్చిక రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇక 9వ రాశి ధనుస్సు రాశి. ఆదాయం 14గా, వ్యయం 11గా, రాజపూజ్యం 5, అవమానం 6గా కనిపిస్తున్నాయి. అధ్యయనం, యాత్రలు, అదృష్టం పెరిగే కాలమనే చెప్పుకోవాలి. విదేశాల్లో మంచి అవకాశాలు దొరుకుతాయి. గురు అనుగ్రహంతో ధనం లభిస్తుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, సాధకులకు పుస్తకాలు, కోర్సులపై ఖర్చు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. జ్ఞానం వల్ల గౌరవం దక్కుతుంది. మీ మాటకు గుర్తింపు కూడా లభిస్తుంది. అతి విశ్వాసం వల్ల చోటు చేసుకునే చిన్న పొరపాట్ల కారణంగా అవమానపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి అవమానాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఇక 10వ రాశి మకర రాశి. ఆదాయం 2గా, వ్యయం 8గా కనిపిస్తుంది. రాజపూజ్యం 1, అవమానం 2గా కనిపిస్తుంది. క్రమశిక్షణ, కఠిన శ్రమతో మీరు ఈ సంవత్సరంలో ఉన్నత స్థానాన్ని పొందుకుంటారు. పొదుపులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలపై ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. పదవిలో మంచి గుర్తింపును పొందుకుంటారు. కార్యాలయంలో విమర్శలు ఎదురయ్యే అవకాశం ఈ సంవత్సరంలో ఈ యొక్క మకర రాశి వారికి ఉంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఇక 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఇది పరివర్తనాల సంవత్సరం అనే చెప్పుకోవాలి. ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 2గా కనిపిస్తుంది. సైన్స్, టెక్ రంగాల వారికి అత్యుత్తమమైన ఆదాయం లభిస్తుంది. పరిశోధన, టెక్నాలజీ కొనుగోళ్లపై అధిక ఖర్చు చేస్తారు. నూతన ఆలోచనలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. అవాస్తవ విమర్శలు ఎదురయ్యే అవకాశం ఈ సంవత్సరంలో కుంభరాశి వ్యక్తులకి ఉంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఇక 12వ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఇది భక్తి, ఆధ్యాత్మికత, అదృష్టం పెరిగే సంవత్సరం అనే చెప్పుకోవాలి. ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 14గా, వ్యయం 11గా కనిపిస్తుంది. రాజపూజ్యం 7, అవమానం 2గా కనిపిస్తుంది. పరిశీలనలతో పెట్టుబడులు పెడితే చాలా లాభాన్ని మీరు పొందుకుంటారు. సేవ, దానాల ద్వారా ఎక్కువగా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కటి గుర్తింపు, చక్కటి గౌరవాన్ని మీరు పొందుకుంటారు. అనవసరమైన నమ్మకాల వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీనరాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈ విధంగా 12 రాశుల వారికి మీరు శ్రమతో ముందుకు వెళ్తే, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. సూర్యారాధన మీకు మేలు చేస్తుంది. ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. అలాగే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే 1కి 2 సార్లు ఆలోచించండి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు అనే విషయాన్ని ప్రతి ఒక్క రాశివారు కూడా గమనించాలి. అలాగే అతి విశ్వాసంతో కూడా అనేక రకాల సమస్యలను తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ద్వాదశ రాశుల వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందజేస్తుంది. ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా శని భగవానుణ్ణి అస్సలు నిందించకండి. శని ఆరాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీకు ఖచ్చితంగా అందజేస్తుంది. చూశారు కదండి, 2026వ సంవత్సరంలో 12 రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిస్థితులను వారు 2026వ సంవత్సరంలో ఎదుర్కోబోతున్నారు అనే పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.